ఎస్. గుడ్ మార్నింగ్. మీతో ఒక విషయం చెప్తాను. అదేంటంటే, మనం ఏదైనా ఒక అప్లికేషన్ అంటే, ఒక ఆన్‌లైన్ అప్లికేషన్ ఒక జాబ్‌కి పెట్టామనుకోండి. డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తాం కదా! నేము, ఫాదర్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్, అడ్రెస్సు, మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొడతాం. సబ్మిట్ కొట్టిన తర్వాత ఎక్కడో దుక్కున మిస్టేక్ చేస్తాం. అయ్యో! మిస్టేక్ చేశానే అని చెప్పేసి మళ్ళా మనం ఎడిట్ ఆప్షన్ చూస్తాం. ఆన్‌లైన్ అప్లికేషన్‌కి ఉన్న టైం అయిపోయిన తర్వాత మనకి ఎడిట్ ఆప్షన్ ఇస్తాడు. ఒక 2, 3 డేస్ ఇస్తాడు. ఆ 2, 3 డేస్‌లో మనం ఏదైతే తప్పు చేశామో, ఆ తప్పుని ఎడిట్ చేసి మళ్ళా సబ్మిట్ చేస్తాం. తర్వాత మనం ఆన్‌లైన్ కరెక్ట్‌గా అయినట్టు. ఇక్కడ ఒక విషయం చెప్తాను. అదేంటంటే, అక్కడ ఆన్‌లైన్ ప్రాసెస్ ఎలాగుందో మన లైఫ్ యాజ్ ఇట్ ఈజ్ మన లైఫ్ కూడా అంతే. అంటే తప్పులు జరుగుతాయి. తప్పు జరిగినప్పుడు మళ్ళా దాన్ని మనం కరెక్ట్ చేసుకోవటానికి టైం ఉంటది. ఆ టైంలో గనక మనం ఆ కరెక్షన్ చేసుకోలేదనుకోండి, ఎలాగైతే ఆన్‌లైన్ అప్లికేషన్‌లో మనం తప్పు చేసిన దాన్ని ఎడిట్ చేసుకోకపోతే, అంటే ఎడిట్ చేసుకునే టైంలో మనం గనక ఎడిట్ చేసుకోకపోతే, ఆ అప్లికేషన్ ఫెయిల్ అయిపోతది. అలాగనే మన లైఫ్‌లో గూడా మనం చేసిన తప్పుకు, ఆ తప్పుని సరిదిద్దుకోవటానికి టైం ఉంటది. ఆ టైంలో గనక మనం ఆ తప్పుని సరిదిద్దుకోకపోతే, జీవితం గూడా ఆన్‌లైన్ అప్లికేషన్ ఎలాగైతే రిజెక్ట్ అయిపోయిందో, మన లైఫ్ కూడా అలాగే రిజెక్ట్ అయిపోద్ది. అంటే నాశనం అయిపోతది. కాబట్టి అంటే నేను జనరల్‌గా మీకు చెప్తున్నాను. ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. అంటే మనలో జరిగేటువంటి ప్రతి తప్పుకి అంటే తప్పులు జరగటం సహజం. కానీ ఆ తప్పుల్ని మనం ఇన్ టైమ్‌లో మనం గనక కరెక్ట్ చేసుకుంటే, ఎడిట్ చేసుకుంటే, ఆన్‌లైన్ అప్లికేషన్ ఎలాగైతే రిజెక్ట్ అవ్వకుండా సక్సెస్ అయిందో, అలాగే మన లైఫ్ కూడా సక్సెస్ అవుతది. కాబట్టి ఆలోచించండి. థాంక్ యూ.